వెల్కమ్ టు ఎస్ఎస్వి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత పైన ప్రీవియస్ ఇయర్లో ఎలా అడిగారనేది క్వశ్చన్స్ గమనిద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ఒక సైడ్ నగరం ఇచ్చాడు, ఇంకో సైడ్ నదీ తీరం ఇచ్చాడు. నగరాలలో మొహంజదారో, హరప్ప, కాళీబంగన్, లోతాల్, నదీ తీరంలో రావి, సింధు, బోగోవా అండ్ గగ్గర్ అని ఇచ్చాడు. మొహంజదారో వచ్చేసి మనకి సింధు నది ఒడ్డున ఉండడం జరుగుతుంది. హరప్ప ప్రాంతం వచ్చేసి రావి నది ఒడ్డున ఉంది. కాళీబంగన్ అనే ప్లేస్ వచ్చేసి మనకు గగ్గర్ నది ఒడ్డున ఉంటది. లోతాల్ ప్రాంతం వచ్చేసి మనకు బోగోవా నది ఒడ్డున ఉంటది. అంటే మొహంజదారో ఒకటికి ఏముండాలి, మనకు బి ఉండాలి. ఒకటికి బి ఉన్నాయి. ఆప్షన్స్లలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో ఉందా? లేదు. సెకండ్ దాంట్లో లేదు. థర్డ్ దాంట్లో లేదు. ఫైనల్ గా ఫోర్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటికి ఏముంది, ఇక్కడ బి ఉంది. రెండుకి ఏముంది చెక్ చేసుకుంటే ఏ ఉంది. థర్డ్ దానికి డి ఉంది, గగ్గర్. ఫోర్త్ దానికి లోతాల్, సి ఉంది, అది బోగోవా అని అంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూస్తే క్రింది వాటిని జతపరచుము అన్నారు. ఇట్ సైడ్ హరప్ప, మొహంజదారో, లోథాల్ అండ్ కాళీబంగన్. ఇట్ సైడ్ ఏ ఘోష్, ఎస్ఆర్ రావు, దయారాం సహాని, ఆర్డి బెనర్జీ. మనకు హరప్ప ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపించిన వ్యక్తి ఎవరు అనంటే దయారాం సహాని. మొహంజదారో వద్ద త్రవ్వకాలు జరిపించిన వ్యక్తి ఆర్డి బెనర్జీ. లోథాల్ వద్ద త్రవ్వకాలు జరిపించింది ఎస్ఆర్ రావు. కాళీబంగన్ వద్ద త్రవ్వకాలు జరిపించింది ఏ ఘోష్. అంటే హరప్పాకి ఒకటి దానికి ఏముండాలి, మనకు సి ఉండాలి. ఒకటి దానికి సి ఎందులో ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది. ఫోర్త్ వన్ లో ఉందా? లేదు. మొహంజదారోకి సెకండ్ కి ఏముండాలి, డి ఉండాలి. రెండవ దానికి డి. ఒకటి సి ఉంది, రెండు డి ఉంది. రైట్, ఇక్కడ ఒకటి సి ఉంది, రెండు డి ఉంది. ఇందులో ఉందా రెండుకు డి? లేదు. అంటే ఈ రెండిట్లలోనే ఏదో ఆన్సర్ అవుతుంది. థర్డ్ దానికి లోతాల్కి ఏముండాలి, మనకు బి ఉండాలి, ఎస్ఆర్ రావు. ఇందులో ఉందా బి? లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ.